అయ్యేది. పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తారు, మన పున్నమి నాగులో చిరంజీవి గారు కనిపిస్తారు. అప్పట్లో రవితేజ బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్ ఎట్లుంటుందో ఇప్పట్లో వరుణ్ గారిది సత్య గారిది కూడా అలానే అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, మీ హోల్ టీమ్కి కంసా మీద రితిక గారికి మీకు చెప్పాలి, సారంగి యో హపాకిన్ యో అని చెప్పాలనిపిస్తుంది. నిజంగా సినిమా అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా మన ఎస్ఎస్ తమన్ అంటే ఏమంటారు, నందమూరి తమన్ అని చెప్పేసి అని అంటారు. కాదు భయ్య, ఆయన కొనిదల తమన్ అని చెప్పొచ్చు. ఆ రేంజ్లో ఉంది. ఇంకా పాట అయితే తెలంగాణ సాంగ్ అయితే, ఫోక్ సాంగ్ అయితే రాసా గుమ్మాడి అని స్టార్ట్ అవుతుంది. థియేటర్లో ఉంటే ఒట్టే చెప్తున్నా, అసలుకి థియేటర్లో సీట్లు కూడా అసలు అతమార్చిపోతున్నా అని చెప్పేసి అంత రేంజ్లో ఉంది. ఇండస్ట్రీకి మొత్తం బ్లాక్ బస్టర్ అమ్మ మొగుడుగా మా వరుణ్ అన్న కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోతాడు ఈ సినిమా నుంచి అనిపించింది. సో హ్యాపీగా ఉంది. అసలుకి ఒక మెగా అభిమానిగా అసలుకి ఇంతలాగా హిట్ ఇస్తాడని చెప్పేసి అనుకోలేదు. మళ్ళీ ఒకసారి ప్రూవ్ చేసిండు, ఒక వర్సటైల్ యాక్టర్ అని చెప్పేసి ప్రూవ్ చేసిండు అన్న. ఒక ఏమంటారు, అది ఒక హీరో ఇన్ని వేరియేషన్స్లు ఉన్నాయని అంటే లైక్ నేనైతే నమ్మలేదు. కానీ ఈ సినిమాతో ప్రూవ్ చేసిండు. సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. కొరియన్ కనకరాజు సినిమా అయితే అన్న ఓకే, వరుణ్ తేజ్ కంబ్యాక్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే గత సినిమాలతో పోలితే బెటర్ మూవీ అంతే. ఓ బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పలేం, కానీ చూసినంతసేపు బోర్ కొట్టనవ్వలేదు. ముఖ్యంగా సత్య గారి కామెడీ హైలైట్ సినిమాకి, చాలా అంటే చాలా హైలైట్ అనమాట. ఆయన వచ్చిన ఎవ్రీ మినిట్ ఆయన సీన్స్ ఉన్న ప్రతి క్యారెక్టర్, అదే ప్రతి సీన్ కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. తమన్ సాంగ్స్ కొంచెం యావరేజ్గా అనిపించిన, బ్యాక్గ్రౌండ్ మాత్రం చాలా బాగా అనిపించింది. బట్ వరుణ్ తేజ్ కన్నా నాకు సత్య గారి కామెడీ, సత్య హీరో అనుకోవచ్చు అనమాట సినిమాకి. చాలా అంటే చాలా బాగుంది. హీరో కన్నా సత్య గారి క్యారెక్టర్ ఎక్కువ కోసం చెప్పుకుంటారు. ఇంకా హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే సినిమాకి హైలైట్ అని జస్ట్ ఏదో గ్లామరస్గా తీసుకున్నారు. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని రిచ్గా అనిపించింది. కానీ ఎటు వచ్చి డైరెక్షన్ కొంచెం వర్క్ చేసి ఉంటే ఇది బ్లాక్ బస్టర్ మూవీ అంటే కథలో సోల్ ఉంది. అంటే స్క్రీన్ ప్లే అయితే ఆయన రాసుకునే స్క్రీన్ ప్లేకి కరెక్ట్గా సరిపోయే స్టోరీ అయితే ఉంది. బట్ చూసే విధానం, చేసే విధానం ఎలా ఉందంటే కొంచెం కొత్తగా, ఎడ్యుకేషన్ అనేది సరిగ్గా లేదంటే అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడో, అంటే ఐ మీన్ ఎక్కడో ఏదో లోపమైందని ఫీల్ అయితే వస్తుంది. మనం కొన్ని సీన్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం, విజిల్స్ చేస్తాం, కొన్ని సీన్స్లో పడి నవ్వుతాం అనమాట. అదే పడి నవ్వి మొత్తం సినిమా అంతా క్యారీ చేయలేపారు. యాక్టింగ్ పరంగా వరుణ్ అన్న అయితే క్యారెక్టర్ వేరియేషన్ అయితే చాలా అంటే చాలా బాగా చూపించాడు. అంటే ఆర్ఆర్ కనకరాజ్ స్టైల్లో, కొరియన్ కనకరాజ్ అంటే కొన్ని విషయాలు చెప్తున్నాను, ఓపెన్గా చెప్తున్నాను. ఓజీలో పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది కొన్ని సీన్స్లో అయితే. ఆ గెటప్, ఆ స్టైల్స్ గట్రా చూస్తున్నాను, నడక కూడా ఆటోమేటిక్గా అంతే. మ్యాక్సిమం మేల్పల్ గాంధీ గారు హీరోని దృష్టిలో పెట్టుకున్నారు, కానీ కథని స్క్రీన్ ప్లేని కొంచెం లైట్ తీసుకున్నది అయితే అనిపించింది. హైలైట్స్ చెప్పాలంటే సత్య గారి కామెడీ, తమన్న బ్యాక్గ్రౌండ్, హర్రర్ సీన్స్ 2-3 ఉంటాయి వేరియేషన్ వచ్చినప్పుడు అయ్యి